గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ సృష్టిలో పుట్టిన వ్యక్తికి తను ఎన్ని కావాలనుకున్నా ఇవ్వడానికి సృష్టి దగ్గర, ఈ విశ్వం దగ్గర అనంతమైన సంపద ఉంది. ఎంత? అనంతమైన, ఇన్ఫైనైట్. సముద్రంలో ఎంత నీరుందో అంత, సముద్రంలో ఎన్ని అలలున్నాయో అంత, ప్రపంచంలో ఎన్ని చెట్లున్నాయో అంత, ఆ చెట్లకు ఎన్ని ఆకులున్నాయో అంత సంపద ఈ విశ్వం దగ్గర ఉంది. కానీ దాన్ని అందుకునే శక్తి మాత్రం మన దగ్గరనే ఉంది ఫ్రెండ్స్. దాన్ని అందుకునే శక్తి మన దగ్గరే ఉంది. ఈ విశ్వం ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. మరి మనం అందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అన్నదే ప్రశ్న. లక్ష్మీదేవి వచ్చి మీ తలుపు తడుతుంటే మీరు మంచిగా గుర్రు కొడుతూ పడుకున్నారనుకోండి, ఎవ్వడేం చేస్తాడు చెప్పండి? మీ ఆలోచనలతోటే నాకు డబ్బు వద్దు, ఐశ్వర్యం వద్దు, సంపద వద్దు అంటూ ఉంటే మీకు సంపద ఎలా వస్తుంది? సంపద రావడానికి, మీరు సంపదను అందుకోవడానికి మీ జీవితంలోకి సదా సిద్ధంగా ఉండాలి. హమ్ హై తయ్యార్, నేను రెడీగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను స్వీకరించేందుకు అని చెప్పి మీరు సిద్ధంగా ఉండాలి. ఎలా అంటే ఐఎమ్ రెడీ టు రిసీవ్ ద బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ మై లైఫ్. సిద్ధంగా అందమైన జీవితం, అద్భుతమైన కార్లు, పెద్ద బంగలో, పెద్ద పెద్ద కంపెనీ, కోట్ల కోట్ల రూపాయలు, మళ్ళీ హ్యాపీగా మానవ సంబంధాలు, మన రిలేటివ్స్తో సంతోషంగా ఉన్న పరిస్థితుల్ని మీరు ఊహించుకుంటే మీ జీవితంలోకి ఈ సంతోషాలు, సౌభాగ్యాలు అనంతంగా రావడానికి, అఖండంగా రావడానికి, కంటిన్యూస్గా మీ జీవితంలో డబ్బు ప్రవహించడానికి మీరు ముందు మీ మైండ్ను సిద్ధంగా చేసుకోండి. యువర్ సెల్ఫ్ మేక్ యువర్ మైండ్ టు రిసీవ్ ఆల్ ద బ్యూటిఫుల్ అండ్ లవ్లీ థింగ్స్ ఇన్ టు యువర్ లైఫ్. మీరు ఎప్పుడైతే వాటన్నింటిని అందుకోవడానికి సిద్ధంగా ఉంటారో సృష్టి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. సార్, అంత ఉందా సంపద ఈ సృష్టిలో అంటే? గాలి ఎంత ఉంది చెప్పండి? గాలి ఎంత ఉంది? నీళ్ళు ఎన్ని ఉన్నాయి? అనంతమైన సంపద ఈ భూమిపై ఉన్న ప్రతి వ్యక్తికి మనకు అందులో హక్కు ఉంది. మన పార్ట్ మనం ఎలా తీసుకోవాలన్న దాన్ని బట్టే ఉంటుంది. అనంతమైన సంపద. సముద్రంలో ఉన్న నీరంతా నువ్వు బకెట్ తోటి తీసుకెళ్తావో, ట్యాంకర్ తోటి తీసుకెళ్తావో, చిన్న మగ్గులో పట్టుకెళ్తావో, ఇట్స్ అప్ టు యూ, మీ ఇష్టం. సంపద మాత్రం అనంతంగా ఉంది. ఎట్లా అంటున్నాడంటే, సముద్రంలోంచి మీరు ఒక బకెట్ నీళ్లు తీసుకెళ్లారు. విల్ ఇట్ మేక్ ఎనీ డిఫరెన్స్? ఏదన్నా మార్పు వస్తుందా? ఆ నీళ్ళలో నీళ్లు తగ్గుతాయా? తగ్గవు. అలానే ఈ విశ్వంలో, ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి అనంతంగా డబ్బు సంపాదించేంత శక్తి, సామర్థ్యాలు ఉన్నాయి. వాటితో పాటు సృష్టి దగ్గర కూడా, ప్రకృతి దగ్గర కూడా ఎంతో ఉంది ఇవ్వడానికి. ఇట్ ఈస్ హ్యావింగ్ ఇన్ఫినిట్ అమౌంట్ ఆఫ్ వెల్త్. మరి దాన్ని మనం స్వీకరించే విధంగా సంసిద్ధంగా ఉండాలి, అందుకునే విధంగా సంసిద్ధంగా ఉండాలి. ఆ ఉండడానికి మనం ఏం చేస్తున్నాం అన్నదే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సి ఫ్రెండ్స్, ఈరోజు మీరు మీ గోల్ డిసైడ్ చేసుకోండి. మీకు ఎంత డబ్బు కావాలి మీ జీవితంలో? ఎన్ని కోట్లు కావాలి? 1000 కోట్లు కావాలా? యు డిసైడ్. లేదండి నేను బాగా ధనవంతుని కావాలి. ఎంత ధనవంతుని కావాలి? మీరు రోజు 500 సంపాదిస్తున్నారనుకోండి, లేదు రోజు 10,000 సంపాదిస్తున్నారనుకోండి. మీరు ఎంత అంటే 10,000 కంటే ఎక్కువ అంటారు. 10,000 కంటే ఎక్కువ అంటే ఏమన్నట్టు? వాట్ ఈస్ మోర్ దెన్ 10,000 అంటే ఏమన్నట్టు? విషయం ఏంటో తెలుసా ఫ్రెండ్స్? 10,000 ఒక్క రూపాయి ఇస్తే సరిపోతుందా? 10,000 కంటే ఎక్కువనే కదా. అందుకే మన గోల్ అన్నది ఎలా ఉండాలంటే క్రిస్టల్ క్లియర్, కళ్ళకు గట్టినట్టు ఉండాలి. అలా మీకు ఎంత అమౌంట్ కావాలో మీరు డిసైడ్ చేసుకోండి మీ జీవితంలో. ఫ్రెండ్స్, సబ్కాన్షియస్ మైండ్కు
మీ గోల్‌ను ప్రతిరోజు రిపీట్ చేయండి. రిపీట్ చేయండి. రిపీట్ చేయండి. రిపీట్ చేయండి. రిపీట్ చేయడం వల్ల ఏమైతదంటే సబ్‌కాన్షియస్ మైండ్‌కు మీ గోల్ రీచ్ అయిందనుకోండి. దానికి 10,000 రూపాయలకు 10,000 కోట్లకు తేడా తెలియదండి. ఇట్ డజంట్ నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 10,000 అండ్ 10,000 క్రోర్స్. దానికి తెలిసిందల్లా ఒక్కటే, మీరడిగింది ఇవ్వడమే. మీరడిగింది ఇవ్వడమే. అంతకు మించి దానికేమీ తెలియదు. ఇట్ డజంట్ నో ఎనీథింగ్. ఇట్ నోస్ ఓన్లీ టు గివ్ వాటెవర్ యు ఆస్క్ ఫర్. మీరు ఏదైతే అడుగుతారో అది ఇవ్వడానికి సిద్ధంగుంది. కానీ మనం దుప్పటి కప్పుకొని ముసుగేసుకొని కూర్చుంటాం. మనకే స్పష్టంగా లేదు మన లక్ష్యం. సో సృష్టి ఏమిస్తదండి? అందుకోసమే ఫ్రెండ్స్ మన గోల్ క్లియర్‌గా ఉండాలి. క్లియర్. ఓకే. ఓకే. అది అందుకునే ముందు మీరేం చేయాలంటే రోజు కళ్ళు మూసుకొని ఈ సృష్టికి, విశ్వానికి ఇవన్నీ నాకిచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ ధన్యవాదాలు తెలపాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటూ ఈ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పాలి. మనం ఎప్పుడైతే కృతజ్ఞతగా ఉంటామో మన జీవితంలోకి సమృద్ధి, అబండెన్స్ వస్తుంది. మీరు ఒక జామ విత్తనాన్ని, ఒక నిమ్మ విత్తనాన్ని ఒకే భూమిలో నాటండి. ఏమొస్తాయి ఫ్రెండ్స్? 2 జామ చెట్లు మొలుస్తాయా? లేక 2 నిమ్మ చెట్లు మొలుస్తాయా? సృష్టి ధర్మం మీరేది పెడితే అదే వస్తుంది. అంటే మీరు మీ మైండ్‌లోకి గొప్ప గొప్ప ఆలోచనలు, ఉన్నతమైన ఆలోచనలు, ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకోవాలి మీ జీవితంలో అనుకుంటే, ఆ అందమైన ప్రపంచపు ఎలా ఉండాలో మీరు మీ కళ్ళకు కట్టినట్టు చూడండి. అప్పుడు మాత్రమే మీ దగ్గరికి అనంతమైన సంపద వస్తుంది. మనకు క్లియర్ ఉండాలి మన గోల్. అందుకే మీ ఆలోచనలను అద్భుతంగా, ఉన్నతంగా, ఉత్సాహంగా ఉండేలా చూసుకోవాలి. నిరంతరం ఉత్సాహంగా ఉండేలా చూడాలి ఫ్రెండ్స్. నిరంతరం ఉత్సాహంగా ఉండేలా చూడాలి. సో డైలీ యాక్టివిటీస్ ఫ్రెండ్స్. డైలీ ఏం చేయాలంటే ఫస్ట్ మీరు నిద్ర లేచారు అంటే ఈ విశ్వానికి కృతజ్ఞతగా ఉండాలి. నేను మళ్ళీ విశ్వం అంటున్నా, ప్రకృతి అంటున్నా. విశ్వం, ప్రకృతి అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇట్ ఈస్ నథింగ్ బట్ ద గాడ్ యు లవ్. మీరు ఏ భగవంతుని నమ్ముతారో, ఏ భగవంతునికి ప్రార్థిస్తారో, ఏ దేవునికి మీరు మొక్కుతారో ఆ దేవుడే. ఆయనకు పొద్దున లెవ్వగానే మీరేం చేయాలి? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అనాలి. ఎందుకు థ్యాంక్ యూ అనాలంటే రాత్రి పడుకున్న చాలా మందిలో తెల్లారేసరికి లేవరండి. తెల్లారేసరికి లేవరు. సో మీరు బ్రతికి ఉన్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి. రెండోది విజువలైజేషన్. మీకున్న ఛాలెంజ్‌లన్నీ పూర్తయి మీరు విజయం సాధిస్తే మీ కుటుంబ సభ్యులు, మీ భార్య, పిల్లలు వాళ్ళ మొహాల్లో ఆనందం అన్నీ కళ్ళకు కట్టినట్టు మీరు చూడగలగాలి, ఊహించుకోవాలి, కల్పన చేసుకోవాలి. విజువలైజేషన్ అంటే కల్పనా శక్తి. ఇమాజినేషన్ ఓన్లీ ఊహ. కానీ కల్పనా శక్తి, విజువలైజేషన్ ఏంటంటే దానికి మూవ్‌మెంట్ ఉంటది. మనం క్లియర్‌గా చూడగలుగుతాం. నడుస్తూ చూడగలం మన ఊహల్ని. ఇంకొకటేంటంటే ఈ విశ్వానికి కండిషన్స్ పెట్టకండి. నాకు ఇలానే డబ్బులు రావాలి, నేను ఈ పని చేస్తేనే రావాలని పెట్టకండి. దానికి మీకు ఏ విధంగా ఇవ్వాలో, ఏ విధంగా వస్తే ఏంటి, మీకు డబ్బులొస్తే సరిపోతుంది గదా! డబ్బులు అందుతాయి. సో, సపోజ్ మీకు డబ్బులు రావాలి. మీరు రోడ్డు మీద వెళ్తుంటే మీకు దొరకొచ్చు. లేదా ఇంకేదో పని చేయడం వల్ల, మీరు ఎప్పుడో చేయడం వల్ల ఎవరో వ్యక్తి తీసుకొని మీకివ్వచ్చు డబ్బులు. అంటే దానికి కండిషన్స్ పెట్టకండి. నేను ఇలానే చేస్తాను, ఈ వ్యాపారమే చేస్తాను, ఇలానే నాకు డబ్బులు రావాలి అని చెప్పి. అలా కాదండి. అది దాని తరహాలో ఇన్ ఇట్స్ ఓన్ స్టైల్ ఇట్ విల్ మేనిఫెస్ట్. అంటే తనదైన శైలిలో మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటది. ఓకే.
దాన్ని రిసీవ్ చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇక మీరు ఎవరికెవరికి ఎంత డబ్బు ఇవ్వాలో రాసుకోవాలని చెప్పాను ఇంతకుముందు వీడియోలోనే, ఇంతకుముందు ఆడియోలో, ఇంతకుముందు లెక్చర్‌లో చెప్పాను. చాలామందికి 100కి 99 మందికి వాళ్ళు ఎన్ని అప్పులు ఉన్నారు, ఎవరికెవరికి ఇవ్వాలి, ఎంతెంత ఇవ్వాలి తెలీదని గూడా జెప్పాను. ఓకే. రైట్.